వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం ఎగ్జామ్స్‌ని దృష్టిలో పెట్టుకొని క్విక్ రివిజన్ సైకాలజీకి సంబంధించినవి చేసేద్దాం. ఫస్ట్‌ది సబ్జెక్ట్ బాల వికాస దశలు. చైల్డ్ డెవలప్‌మెంట్ స్టేజెస్‌లో గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే 0-2 ఇయర్స్ అనేది శైశవ దశ. దీని ముఖ్య లక్షణం ఏంటంటే శారీరక ఎదుగుదల అత్యంత వేగంగా ఉంటుంది. అనుకరణ అంటే ఇమిటేషన్ ఎక్కువగా ఉంటుంది. పూర్వ బాల్య దశ 2-6 సంవత్సరాలు. ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. భాషా వికాసం వేగంగా జరుగుతుంది. అలాగే 6-12 ఉత్తర బాల్య దశ 6-12 సంవత్సరాలు. పాఠశాల విద్య ప్రధానంగా ఉంటుంది. చదవటం, రాయటం, లెక్కలు నేర్చుకుంటారు. అలాగే తార్కిక ఆలోచన పెరుగుతుంది. స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నియమాలు పాటించడం నేర్చుకుంటారు. ఉదాహరణ చూడండి, జట్టు ఆటలు ఆడటం, పోటీల్లో పాల్గొనడం అనేది ఉంటుంది. నెక్స్ట్ 12-18 సంవత్సరాలు కౌమార దశ. ఈ కౌమార దశలో ఏంటంటే వేగంగా శారీరక మార్పులు జరుగుతాయి. భావోద్వేగ మార్పులు ఎక్కువగా ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. అలాగే వృత్తి ఎంపికపై ఆలోచించడం ప్రారంభమవుతుంది. వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణ చూడండి, నేను డాక్టర్ కావాలి వంటి లక్ష్యాలు పెట్టుకోవడం జరుగుతుంది. సులభ ట్రిక్ ఏంటంటే ఫస్ట్ 0 ఇయర్స్, 0-2 ఇయర్స్, 2-6 ఇయర్స్, 6-12 ఇయర్స్, 12-18 ఇయర్స్. అర్థమైంది కదండి. ఈ సంఖ్యను గుర్తుంచుకుంటే మనం సులభంగా గుర్తుకు చేసుకోవచ్చు. టెట్ల ముఖ్యాంశాలు చూడండి. బాల వికాసం నిరంతరం కంటిన్యూస్ అంటే ప్రక్రియ జరుగుతుంది. ప్రతి బాలుడు ప్రత్యేకమైన వాడే అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. వికాసం సాధారణం నుండి ప్రత్యేకానికి అంటే జనరల్ టు స్పెసిఫిక్ జరుగుతుంది. నెక్స్ట్ వికాసం తల నుండి పాదాల వరకు అంటే సెఫలో కాడల్ మరియు కేంద్రం నుండి బయటకు అంటే డిస్టల్ ప్రోక్సిమల్ డిస్టల్కి జరుగుతుంది. అంటే వికాసం తల నుండి పాదాల వరకు మరియు కేంద్రం నుండి బయటకు జరుగుతుందండి. సాధారణంగా ఇది చాలాసార్లు అడిగాడు. కేంద్రం నుండి బయటకు జరుగుతుంది. అంటే బయట నుంచి కేంద్రం జరగదు. అలాగే తల నుండి పాదాల వరకు జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యమైన మనోవిజ్ఞాన సిద్ధాంతాలు చూసినట్లయితే జీన్ పియాజే. జీన్ పియాజే ఏంటి? జ్ఞాన వికాస సిద్ధాంతాన్ని అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. దీనిలో 4 దశలున్నాయి. ఏమేమి దశలంటే చూడండి. సంవేదన చలన దశ. ఇది 0-2 ఇయర్స్ ఉంటుంది. ముఖ్యాంశాలు ఏంటంటే ఇంద్రియాలు, కదలిక ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే రెండోది పూర్వ కార్యాచరణ దశ. 2-7 సంవత్సరాలు. భాషాభివృద్ధి, ఊహాశక్తి, తార్కిక ఆలోచన అనేది ఉంటుంది. అలాగే ప్రత్యక్ష కార్యాచరణ అంటే 7-11 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే సాంప్రదాయక కార్యాచరణ 11 సంవత్సరాలు దాటితే అమూర్తంగా ఆలోచించడం మొదలు పెడతా ఉంటాడు. అంటే ఇందులో ట్రిక్ ఏంటంటే 0-2-7-11 అండి. సంవేదన చలన దశ ఈ చాలా సార్లు అడిగాడు దీన్ని. సంవేదన చలన దశ ఏ వయసులో ఉంటుంది అని అడిగాడు. 0-2 ఇయర్స్లో ఉంటుంది. అలాగే ఇంకోటి ఏమి అడుగుతాడంటే సాధారణంగా ఇదే అడుగుతాడు. లేదంటే సాంప్రదాయిక కార్యాచరణ దశ ఎప్పుడు ఉంటుంది అంటే 11+ అంటే అమూర్త ఆలోచన ఎప్పుడు ఉంటుందని అడుగుతాడండి. అమూర్త ఆలోచన అనేది సాంప్రదాయిక కార్యాచరణ దశలో ఉంటుంది. 11 సంవత్సరాల తర్వాత వస్తుంది అమూర్తం అనేది అండి. తర్వాత ఇతను లివ్ వైగోట్స్కీ. ఇతను సామాజిక నిర్మాణవాద సిద్ధాంతం అంటే సోషల్ కన్స్ట్రక్టివిటిజం. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే నేర్చుకోవటం సామాజిక పరస్పర చర్యల ద్వారా జరుగుతుంది. జడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జడ్పీడి అంటే ఏంటని అడిగాడు చాలాసార్లు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ విద్యార్థి సహాయంతో చేయగలిగే పని. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. స్కెఫోల్డింగ్ ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు తాత్కాలిక సహాయం అందించడం. అలాగే భాష నేర్చుకోవడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది స్కెఫోల్డింగ్ అంటారు. టెట్లు ఏంటంటే జడ్పీడి అంటే ఏంటంటే సహాయం ప్లస్ అభ్యాసం అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే థర్డ్ వన్ చూడండి, లారెన్స్ కోల్బర్గ్. ఇతను నైతిక వికాస సిద్ధాంతం. లారెన్స్ కోల్బర్గ్. ఇందులో 3 స్థాయిలు ఉన్నాయండి. ప్రీ కన్వెన్షనల్ అంటే పూర్వ సంప్రదాయ స్థాయి అంటే శిక్ష, భయం, అలాగే బహుమతి, ఆశ రెండూ ఉంటాయి ప్రీ కన్వెన్షనల్లో. కన్వెన్షనల్ సాంప్రదాయక అంటే మంచి పిల్లాడిగా ఉండాలి, నియమాలు పాటించడం ఉంటుంది. అలాగే పోస్ట్ కన్వెన్షనల్ ఉత్తర సాంప్రదాయక న్యాయం, మానవులన్నీ కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి. అంటే ప్రీ, పోస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాతది ఎరిక్ అండ్ ఎరిక్సన్. ఇతను ఎవరు? మానసిక సామాజిక వికాస సిద్ధాంతం సైకలాజికల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఒకసారి టెట్లో ముఖ్యమైన దశలు చూస్తే 0-1 విశ్వాసము, అవిశ్వాసము సంఘర్షణ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే విశ్వాసం వర్సెస్ అవిశ్వాసము. 1-3 సంవత్సరాలేమో స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు. 3-6 సంవత్సరాలు చొరవ ప్లస్ అపరాధ భావన. ఇది చాలాసార్లు అడిగాడు.
చొరవ ప్లస్ అభివృద్ధి భావన ఎప్పుడు డెవలప్ అవుతుందంటే 3-6 సంవత్సరాలు. ఎవరికండి? ఎరిక్ అండ్ ఎరిక్సన్ ప్రకారం మానసిక, సామాజిక వికాస సిద్ధాంతంలో చొరవ ప్లస్ అపరాధ భావన ఎప్పుడు బయలుదేరుతుందంటే 3-6 సంవత్సరాలు. అలాగే శ్రమ వర్సెస్ న్యూన్యత 6-12 సంవత్సరాలు. వ్యక్తిత్వం ప్లస్ పాత్ర గందరగోళం 12-18 సంవత్సరాలు. అంటే ట్రస్ట్, అటానమీ, అలాగే ఇనిషియేటివ్, అలాగే ఇండస్ట్రీ, ఐడెంటిటీ అని ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్విక్ రివిజన్ చూసినట్లయితే మనం చూడండి ఇక్కడ పియాజే జ్ఞాన వికాసం ఎన్ని దశలండి? 4 దశలు ఉన్నాయి. అలాగే వైగాట్స్కి సామాజిక అభ్యాసం, జడ్పిటి స్కఫోల్డింగ్ గుర్తుపెట్టుకోవాలి. కోల్బెర్గ్ నైతిక వికాసం, మానసిక సామాజిక వికాసం నుంచి ఎరిక్సన్. కోల్బెర్గ్ నైతిక వికాసం అంటే 3 స్థాయిలు ఉంటాయి. అలాగే ఎరిక్సన్ మానసిక సామాజిక వికాసం. ఇందులో 8 దశలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మొదటి 5 చాలా ఇంపార్టెంట్ ఇవి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పియాజే జ్ఞానం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది పియాజే. వైగాట్స్కి వచ్చిన ఇతరుల సహాయంతో ఎలా నేర్చుకుంటారనేది వైగాట్స్కి. నైతిక నిర్ణయాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేది కోల్బర్గ్. వ్యక్తిత్వం, సామాజిక సంబంధాల అభివృద్ధి చెందుతాయి అనేది ఎరిక్సన్. ఇక్కడ పియాజే, వైగాట్స్కి, కోల్బర్గ్, ఎరిక్సన్ సిద్ధాంతాలు చూస్తే మనం జీన్ పియాజే జ్ఞాన వికాస సిద్ధాంతము. ఇతడు పిల్లలు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని చెప్పడం జరిగింది. దీన్నే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. ఇందులో 4 దశలు ఉన్నాయి. ఈ 4 దశలు ఏంటంటే సంవేదన చలన దశ 0-2 ఇయర్స్, పూర్వ కార్యాచరణ దశ 2-7 ఇయర్స్, ప్రత్యక్ష కార్యాచరణ దశ 7-11 11 సంవత్సరాలు, సాంప్రదాయ కార్యాచరణ దశ 11+. ఇప్పుడు చూసాం కదండి ఇందులో, ఇప్పుడు చూసాం ఇవన్నీ కూడా. అలాగే ఇందులో ముఖ్య పదాలు ఏంటంటే అసిమిలేషన్ సమీకరణ, అలాగే అకామిడేషన్ అనుకూలీకరణ, అడాప్టేషన్ అంటే అనుసరించటం. వ్యక్తిగత భేదాలు ఇండివిజువల్ డిఫరెన్స్ శారీరక భేదాలు అంటే ఏంటి? ఎత్తు, బరువు, ఆరోగ్యం. మేధస్సు భేదాలు నేర్చుకునే వేగం, సమస్య పరిష్కార సామర్థ్యం. అభ్యాసన భేదాలు కొంత త్వరగా, కొందరు నెమ్మదిగా నేర్చుకుంటారు. భావోద్వేగ భేదాలు కోపం, భయం, ఆనందం, వ్యక్తీకరణ తేడాలు. అలాగే సామాజిక భేదాలు వస్తే ఇతరులతో కలిసిమెలిసి ఉండటం విధానం. తర్వాత ఆసక్తులు, అభిరుచులు సంగీతం, క్రీడలు, చిత్రలేఖనం మొదలైనవి కూడా ఆసక్తులు, అభిరుచుల్లోకి వస్తాయి. అలాగే వ్యక్తిగత భేదాలు చూసామనుకోండి, కారణాలు వంశపారంపర్య కారణాలు ఉంటాయి, పరిసరాలు, కుటుంబ వాతావరణం, పాఠశాల, పోషణ, ఆరోగ్యం, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ప్రతి బాలుడు ప్రత్యేకమైన వాడే. అతని అవసరాలు, సామర్థ్యాలు, ఆసక్తులు అనుగుణంగా బోధించటమే వ్యక్తిగత భేదాల సూత్రం అవుతుంది అండి. అలాగే వ్యక్తిగత భేదాలలో మనోవిజ్ఞాన శాస్త్రం ముఖ్యమైన వారు. ఇందులో చూస్తే ఏంటంటే ఫ్రాన్సిస్ గాల్టన్ వ్యక్తిగత భేదాల పితామహుడు ఇతను. అలాగే వ్యక్తుల మధ్య మేధస్సు, ప్రతిభ, సామర్థ్యాలు తేడాలు ఉంటాయని శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు అండి. ఇది ఏపటెట్ల అత్యంత ముఖ్యమైన పేరు ఫ్రాన్సిస్ గాల్టన్. అలాగే ఆల్ఫ్రెడ్ బినెట్ ఇతను మేధస్సు పరీక్ష ఇంటెలిజెంట్ టెస్ట్ ఉపయోగించినవాడు. వ్యక్తిగత భేదాలు గుర్తించడానికి మేధస్సు పరీక్షలు ఉపయోగించాడు. చార్లెస్ స్పియర్మన్ ఇతను జీ ఫ్యాక్టర్ మేధస్సు సిద్ధాంతం ప్రతిపాదించాడు. అలాగే మేధస్సు వ్యక్తిగత భేదాలను వివరించాడు. జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్ అండి. లూయిస్ లియాన్ థర్స్టన్ ఇతను ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ సిద్ధాంతం ప్రతిపాదించాడు. ఎవరు? లూయిస్ లియాన్ థర్స్టన్. ఇతను మేధస్సు అనేక సామర్థ్యాల సమాహారం అని చెప్పడం జరిగింది. అలాగే ఇంటెలిజెంట్ మేధస్సు అంటే ఏంటండి? కొత్త విషయాలు నేర్చుకోవటం, తార్కిక ఆలోచించటం, సమస్యలను పరిష్కరించడం, పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే సామర్థ్యాన్ని మేధస్సు అంటాము. ఇది ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ బినెట్ సరిగ్గా తీర్పు ఇవ్వటం, అర్థం చేసుకోవటం, తర్కించటం, స్వీయ విమర్శ చేసుకునే సామర్థ్యమే మేధస్సు అంటాడు ఇతను. అలాగే డేవిడ్ విస్లర్ ఏమంటాడంటే ఉద్దేశపూర్వకంగా పనిచేయటం, తార్కికంగా ఆలోచించడం, పరిసరాలను అనుకూలంగా వ్యవహరించే సమగ్ర సామర్థ్యమే మేధస్సు అంటాడు. ఇవిడేమో విస్లర్. ఇప్పుడు మేధస్సు సిద్ధాంతాలు చూస్తే చూడండి, చార్లెస్ స్పియర్మన్ ఏమంటాడు? ద్వికార సిద్ధాంతం అండి. ద్వికారక అంటే ఏంటి? జనరల్ ఇంటెలిజెన్స్, స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. అలాగే లూయిస్ లియాన్ థర్స్టన్ ఇతనేంటి? 7 ఇందులో ప్రధాన సామర్థ్యాలు అంటే 1 పదజాలము, పద ప్రవాహము, సంఖ్యా సామర్థ్యం, స్థలావగాహన, జ్ఞాపక శక్తి, గ్రహణ వేగం, తర్కం. అండ్ ఇవన్నీ కూడా లూయిస్ లియాన్ థర్స్టన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యం. సాధారణంగా ఇతను ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఎన్ని అని అడుగుతాడు లూయిస్ థర్స్టన్ ప్రకారం. అండ్ అందువలన 7 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే హవర్డ్ గార్డ్నర్ ఇతను బహుళ మేధస్సుల సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది
ఈయన మేధస్సుల ప్రకారం 8 ఉంటాయండి. 8 నుండి భాష, తార్కిక గణిత, దృశ్య, స్థల, సంగీత, శారీరక కదలిక, పరస్పర, స్వీయ, ప్రకృతి. ఇలాగా ఇయన్నీ 8 ఉన్నాయండి దీనికి. తర్వాత రాబర్ట్ స్టెర్న్బర్గ్. ఇతను త్రిముఖ మేధ సిద్ధాంతం అండ్ ట్రయార్కీ థియరీ ప్రతిపాదించాడు. ఇతను విశ్లేషణాత్మక, సృజనాత్మక, ఆచరణాత్మక. ఎవరండి? రాబర్ట్ స్టెర్న్బర్గ్. ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు డివైడెడ్ బై వాస్తవిక వయస్సు ఇంటూ 100. ఈ సూత్రాన్ని విలియం స్టెర్న్ ప్రతిపాదించాడండి. మేధస్ పరీక్షలో ఆల్ఫ్రెడ్ బినెట్ ఏంటి? మొదటి మేధస్ పరీక్ష. లూయిస్ టెర్మన్ స్టాన్ఫోర్డ్ బినెట్ టెస్ట్ అంటారు. అలాగే డేవిడ్ వెస్లర్ డబ్ల్యూఏఐఎస్ డబ్ల్యూఐఎస్సి పరీక్షలో ఇతను డేవిడ్ వెస్లర్. ఈ ఈయన పేర్లను చూసుకోండి. డేవిడ్ వెస్లర్ డబ్ల్యూ. అలాగే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాస్త్రవేత్త సిద్ధాంతం. ఆల్ఫ్రెడ్ బినెట్ ఏంటి? మొదటి మేధస్సు పరీక్షను ఈ టెస్ట్ను ఫస్ట్ చేసినాడు. అలాగే స్పియర్మన్ G&S సిద్ధాంతాలు. అలాగే థర్స్టన్ 7 ప్రాథమిక సామర్థ్యాలు. గార్డ్నర్ 8 బహుళ మేధస్సులు. అలాగే స్టెర్న్బర్గ్ త్రిముఖ మేధస్సు. విలియం స్టెర్న్ ఐక్యూ సూత్రం. వెస్లర్ మేధస్ సిద్ధాంతము, వెస్లర్ పరీక్షలు. అండ్ ఇవన్నీ చూడండి టెట్లో ఏమడుగుతాడు? ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఎవరండి? ద్వికార సిద్ధాంతం చార్లెస్ స్పియర్మన్. అలాగే బహుళ మేధస్సుల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు ఎవరు? హవర్డ్ గార్డ్నర్. ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? విలియం స్టెర్న్. మొదటి మేధస్సు పరీక్ష రూపొందించిన వారు ఎవరు? ఆల్ఫ్రెడ్ బినెట్. ఇక్కడ బినెట్ మనం చిట్క ఏంటంటే బినెట్ టెస్ట్, స్పియర్మన్ జిఎస్ ఫ్యాక్టర్స్, గార్డ్నర్ మల్టిపుల్, అలాగే స్టియర్న్బర్గ్ ట్రయార్కిక్ అంటే స్టెర్న్ ఐక్యూ అని గుర్తుంచుకుంటే ఏపీటెట్లో సులభం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు అభ్యాస సిద్ధాంతాలు. అభ్యాస సిద్ధాంతాలు చూస్తే ఎడ్వర్డ్ థార్న్డైక్ అండి. ఇతను ప్రయత్న పొరపాటు సిద్ధాంతం అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఇందులో ప్రయత్నాలు చేస్తూ తప్పులు సరిదిద్దుకుంటూ నేర్చుకోవటం. అంటే పిల్లి పజిల్ బాక్స్ గుర్తుపెట్టుకుంటే ఎడ్వర్డ్ థార్న్డైక్ అండి. పిల్లి పజిల్ బాక్స్. ఇతని నియమాలు ఏంటంటే ఇందులో 3 నియమాలు ఉన్నాయి. సంసిద్ధత నియమము, అలాగే అభ్యాస నియమము, ఫలిత నియమము. అంటే ఇందులో నేర్చుకోవడం సిద్ధంగా ఉంటే అభ్యాసం, అలాగే ఎక్కువ సాధన ఎక్కువ అభ్యాసం చేస్తే అభ్యాస నియమము, అలాగే మంచి ఫలితం వస్తే ప్రవర్తన మళ్ళీ చేస్తారు కాబట్టి దాన్ని ఫలిత నియమం అంటారు. థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీస్ 3 లాస్ ఉన్నాయి. మళ్ళీ రివిజన్ అనమాట ఇది. ఇవాన్ పావులు సాంప్రదాయ అనుబంధ సిద్ధాంతం క్లాసికల్ కండిషనింగ్ థియరీ అంటారు. ఇది ఉద్దీపన ద్వారా ప్రతిస్పందన అంటే ఉద్దీపన స్టిమ్యులస్, ప్రతిస్పందన రెస్పాన్స్ ఏర్పడటం. ఇది ఎవరు? కుక్క, గంట, ఆహారం అని 3 గుర్తుపెట్టుకోవాలి. ఆహారం చూసి లాలాజలం రావటం సహజ ప్రతిస్పందన. గంట శబ్దాన్ని ఆహారంతో పదే పదే కలిపితే తర్వాత గంట శబ్దం వినగానే కూడా లాలాజలం వస్తుంది. అంటే ముఖ్య పదాలు ఏంటంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ యుఎస్, అన్కండిషనల్ రెస్పాన్స్ యుఆర్, కండిషనల్ స్టిమ్యులస్ సిఎస్, కండిషనల్ రెస్పాన్స్ సిఆర్ అని. ఇందులో ఏంటి? పావులవు, డాగ్, బెల్ గుర్తుపెట్టుకోవాలండి. పావులవు అనగానే డాగ్, బెల్ గుర్తు రావాలి. అలాగే థార్న్డైక్ కనుక మనకి పిల్లి, ఇంకేమైనా గుర్తు రావాలండి? థార్న్డైక్ అని పిల్లి పజిల్ బాక్స్ అని గుర్తు రావాలి. ఎడ్వర్డ్ థార్న్డైక్. తర్వాత ఇవన్నీ పావులో అయిపోయింది కదండి. ఇప్పుడు బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్ వచ్చేసరికి క్రియాశీల అనుబంధ సిద్ధాంతం. ఇందులో ఏంటంటే బహుమతి లేదా శిక్ష ద్వారా ప్రవర్తన మారుతుంది అన్నాడు. అంటే ఏంటి? స్కిన్నర్ బాక్స్ ఎలుక ప్రయోగం చేశాడు. ఎలుక మీద బిఎఫ్ స్కిన్నర్ ఎలుక మీద ప్రయోగం చేశాడు. ఇతను చేసింది అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే మంచి ప్రవర్తన బహుమతి వస్తుంది. నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అయితే అసౌకర్యం తొలగించి ప్రవర్తన ఎంచడం. పనిష్మెంట్ తప్పు ప్రవర్తన తగ్గించడం ట్రిక్ జరుగుతుంది. ఇది స్కిన్నర్ రివార్డెడ్ పనిష్మెంట్. 4th వన్ ఆల్బర్ట్ బందూరా సామాజిక అభ్యాస సిద్ధాంతం అండ్ సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు దీన్ని. ఇది ఏంటంటే ఇతరులను గమనించి అనుకరించడం. ప్రసిద్ధమైన బోబోడల్ ఎక్స్పెరిమెంట్ అంటారండి దీన్ని. ఎవరిదండి? ఆల్బర్ట్ బందూరాది బోబోడల్ ఎక్స్పెరిమెంట్. ఇందులో ఏమేమి ఉంటాయంటే ముఖ్యాంశాలు పరిశీలన ఉంటుంది, అనుకరణ, మోడలింగ్ ఉంటుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి క్విక్ రివిజన్ చూస్తే థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, పజిల్ బాక్స్ 3 లాస్ ఉన్నాయి. అలాగే పావులోవ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ, డాగ్, బెల్ స్టిమ్యులస్ రెస్పాన్స్. అలాగే స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, స్కిన్నర్ బాక్స్ రీఎన్ఫోర్స్మెంట్. బందూరా సోషల్ లెర్నింగ్, బోబోడల్
అబ్జర్వేషన్. ఈ క్విక్ రివిజన్‌లో మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏపిటెట్ మల్టిపుల్ ప్రయత్న, పొరపాటు. అంటే ప్రయత్న, పొరపాటు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు అంటే ఎడ్వర్డ్ థార్న్డైక్. కుక్క గంట ప్రయోగం ఎవరిది? ఇవాన్ పావ్లోవ్. అలాగే ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు అంటే బిఎఫ్ స్కిన్నర్. బాబోడర్ ప్రయోగం ఎవరిదంటే ఆల్బర్ట్ బందూరా. అండ్ గుర్తుంచుకోండి ఇక్కడ థార్న్డైక్ అనగానే ప్రయత్నం చేసి నేర్చుకోవటం, పావ్లోవ్ అనగానే ఉద్దీపన ప్రతిస్పందన, స్కిన్నర్ అనగానే బహుమతి శిక్ష ద్వారా అభ్యాసం, బందూరా అనగానే చూసి అనుకరించి నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మూల్యాంకనం చూద్దాం. అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే సిసి అంటాం కదండి. అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటారు. సిసి అంటే ఏంటి అనేది చాలాసార్లు అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం అంటారు దీన్ని. కంటిన్యూయస్ అంటే నిరంతరం, కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర, అండ్ సోషలిస్టిక్. గుర్తుపెట్టుకోండి. సిసిలో మూల్యాంకనం చేసే అంశాలు ఏంటంటే చదవటం, రాయటం, మాట్లాడటం, ప్రాజెక్టులు, కార్యకలాపాలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, విలువలు అన్నీ ఉంటాయి. దీని లక్ష్యాలు చూస్తే పరీక్ష భయాన్ని తగ్గించడం, నిరంతరం అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థి పురోగతిని గుర్తించడం, సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని గుర్తించడం. ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే దీని ముఖ్యాంశాలు ఏంటంటే దీన్ని నిర్మాణాత్మక లేదా అభివృద్ధి మూల్యాంకనం అంటాం. ఇది బోధన జరుగుతున్న సమయంలో చేస్తాము. విద్యార్థి బలహీనతను గుర్తించి వెంటనే సరిదిద్దడానికి ఉపయోగపడుతుంది. మార్కుల కంటే ఫీడ్బ్యాక్ ముఖ్యమైనది ఇందులో. ఉదాహరణలు ఏంటంటే చూడండి, తరగతి ప్రశ్నలు, ప్రాజెక్టులు, అసైన్మెంట్లు, క్విజ్లు, గ్రూప్ కార్యకలాపాలు ఇస్తాం. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎఫ్ఈఐ ఈజ్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ ప్లస్ ఇంప్రూవ్మెంట్. మూడో సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే సంగ్రహ లేదా తుది మూల్యాంకనం అంటాం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఈ ముఖ్యాంశాలు ఏంటంటే పాఠ్యాంశం పూర్తయిన తర్వాత నిర్వహిస్తాము. విద్యార్థి మొత్తం అభ్యాసాన్ని అంచనా వేస్తుంది. మార్కులు, గ్రేడ్లు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణలు చూడండి, త్రైమాసిక పరీక్ష, అర్ధవార్షిక పరీక్ష, వార్షిక పరీక్ష. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎస్ఏ అంటే ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్. ఎఫ్ఏ మరియు ఎస్ఏ తేడాలు ఏంటంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ అండి బోధన సమయంలో చేస్తాం. ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ బోధన పూర్తయిన తర్వాత చేస్తాం. ఇది ఎఫ్ఏ అభివృద్ధి కోసం, ఇది తుది ఫలితం కోసం. ఇదే ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ఇది మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఇది తరచుగా నిర్వహిస్తారు, నిర్ణీత సమయంలో మాత్రమే నిర్వహిస్తారు. సిసి అంటే మళ్ళీ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్. ఎఫ్ఈ అంటే డ్యూరింగ్ టీచింగ్. ఎస్ఈ అంటే చివరిలోది, ఎండ్ ఆఫ్ టీచింగ్. పరీక్షలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఎఫ్ఏ నేర్చుకోవడం కోసం మూల్యాంకనం, ఎస్ఏ నేర్చుకున్న తర్వాత మూల్యాంకనం. ఇప్పుడు సమగ్ర విద్య. ఈ సమగ్ర విద్య అంటే ఏంటంటే వికలాంగులు సహా అన్ని రకాల విద్యార్థులు ఒకే పాఠశాలలో ఒకే తరగతి గదిలో కలిసి చదువుకునే విధానాన్ని సమగ్ర విద్య అంటాం అండి. అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. సూత్రం ఏంటి? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది. అంటే ఇదేమో చైల్డ్ సెంటర్డ్ టీచింగ్ ఉంటుందండి ఇందులో. అలాగే రెస్పెక్ట్ ఫర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తిగత భేదాలకు గౌరవిస్తాము. అలాగే తల్లిదండ్రులతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ప్రకారం బోధించాలి. అలాగే సమగ్ర విద్యా ప్రయోజనాలు ఏంటంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి, వివక్ష తగ్గుతుంది, పరస్పర సహకారం పెరుగుతుంది, అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. ఐఈపి ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటాం. దీన్ని చాలాసార్లు ఎబ్రివేషన్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. తెలుగు వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటే ప్రతి సిడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థి అవసరాలకు అనుగుణంగా తయారు చేసేది. దీని యొక్క ఏంటంటే లక్ష్యాలు నిర్ణయించడం, బోధనా పద్ధతి ఎంపిక చేయడం, మూల్యాంకనంలో మార్పులు చేయడం. గుర్తుంచుకోవాల్సిన చట్టాలు దీనికి సంబంధించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ 2009. ఇది 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అండి. ఆర్టీఈ 2009, 6-14 ఇయర్స్. అలాగే రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఆర్పిడబ్ల్యూ. చూడండి, ఇది అడుగుతున్నాడు చాలాసార్లు. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అంటే వికలాంగుల హక్కుల పరిరక్షణ, సమగ్ర విద్యకు ప్రాధాన్యం. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ ఆర్పిడబ్ల్యూడి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 9th లెసన్ ప్రేరణ, మోటివేషన్. వ్యక్తిని ఒక లక్ష్యాన్ని సాధించడానికి చర్య తీసుకునేలా ప్రేరేపించే అంతర్గత లేదా బాహ్య శక్తిని ప్రేరణ, మోటివేషన్ అంటాం. దీని సరళ నిర్వచనం చూస్తే మనం ఏముంది? ప్రవర్తనను ప్రారంభించి కొనసాగించి లక్ష్య సాధన వరకు నడిపించే శక్తే ప్రేరణ అంటాం మనం. ప్రేరణల రకాలు ఏంటండి? అంతర్గత ప్రేరణ. ఇది ఎలా వస్తుంది? ఇంగ్లీష్లో ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటాం. అంటే వ్యక్తిలో నుంచి కలిగే ప్రేరణ అంతర్గత ప్రేరణ. బహుమతిని ఆశించకుండా పని చేయడం జరుగుతుంది అంతర్గత ప్రేరణలో. అలాగే నేర్చుకోవడంలో ఆనందం కోసం చదవటం. ఉదాహరణ, ఒక విద్యార్థి జ్ఞానం కోసం పుస్తకం చదవటం.
బాహ్య ప్రేరణ ఎక్స్ట్రింసిక్ మోటివేషన్. ఇందులో బహుమతి, మార్కులు, ప్రశంసలు లేదా శిక్ష, భయం వల్ల కలిగే ప్రేరణని ఇది బాహ్య ప్రేరణ అంటారు. అంటే మంచి మార్కులు వస్తేనే చదవటం. ప్రేరణ లక్షణాలు లక్ష్య సాధనకు దారి చూపుతుంది, ప్రవర్తనను ప్రారంభిస్తుంది, నిరంతర కృషి పెంచుతుంది, అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏదండి అంతర్గత బాహ్య ప్రేరణ అనుకుంటున్నారా? ఇది బాహ్య ప్రేరణ. ఇది లక్ష్య సాధనకు చూపిస్తుంది, దారి చూపిస్తుంది. ప్రేరణను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే అవసరాలు, ఆసక్తి, లక్ష్యాలు, అలాగే బహుమతులు, శిక్ష, కుటుంబ, పాఠశాల వాతావరణం. ప్రేరణపై ముఖ్యమైన మనోవిజ్ఞాన శాస్త్రాలు చేసిన వాళ్ళు ఎవరంటే అబ్రహం మాస్లో. అవసరాల సోపాన సిద్ధాంతం అంటారని హైరార్కీ ఆఫ్ నీడ్స్ అంటాం. ఏంటంటే అవసరాలు శారీరక అవసరాలు, భద్రత, ప్రేమ, అనుబంధం, గౌరవం, స్వీయ సాఫల్యం అంటారు. ఇంకా అబ్రహాం మాస్లో ప్రకారం మూడవది ఏది అని అడుగుతాడు. అంటే ప్రేమ, అనుబంధం. మొదటిది ఏదంటే శారీరక అవసరాలు అని ఇది అడుగుతున్నాడు. అబ్రహాం మాస్లో ఆర్డర్ అడుగుతాడు. శారీరక అవసరాలు, భద్రత, ప్రేమ, అనుబంధం, గౌరవం, స్వీయ సాఫల్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆహారము, భద్రత, ప్రేమ, గౌరవం, సాఫల్యం. బిఎఫ్ స్కిన్నర్. బిఎఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ద్వారా ప్రేరణ పెరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే డేవిడ్ మెక్లాండ్. ఇతను నీడ్ అచీవ్మెంట్ థియరీ అంటే సాధన అవసరం, అధికారం అవసరం, అనుబంధం అవసరం అనేటువంటి ఈ ప్రేరణకి ఎన్ని అవసరం అని చెప్పడం జరిగింది. ఎవరండి? డేవిడ్ మెక్లెలాండ్. ఇప్పుడు ఉపాధ్యాయుడి ప్రేరణ అంటే ఏంటి? లక్ష్య సాధనకు ప్రవర్తనకు ప్రేరేపించే శక్తి. అంతర్గత ప్రేరణ ఉదాహరణ ఏది? జ్ఞానం కోసం చదవడం. అవసరాల సోపాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? అబ్రహాం మాస్లో. పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్ ద్వారా ప్రేరణ వివరించిన వారు ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. పరీక్షలు ఎగ్జామ్లలో గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఇంట్రిన్సిక్ అంటే లోపలి ఆసక్తి. ఎక్స్టెన్సిక్ అంటే బహుమతి, మార్కులు. గుర్తుపెట్టుకోండి. మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. స్కిన్నర్ రీఇన్ఫోర్స్మెంట్. మెక్లెలాండ్ అచీవ్మెంట్, పవర్, ఎఫిలియేషన్. ఇప్పుడు తర్వాత లాస్ట్ది మార్గదర్శనం అండ్ కౌన్సిలింగ్. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అండి. అంటే రూత్ స్టేంజ్ ప్రకారం ఏంటంటే వ్యక్తి తన సామర్థ్యాల గురించి చూడండి. రూత్ స్టేంజ్ వ్యక్తి తన సామర్థ్యాల గురించి వాటిని అభివృద్ధి చేసుకొని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగటానికి సహాయం చేయడమే మార్గదర్శనం అన్నారు. అంటే కౌన్సిలింగ్ అంటే ఏంటి చూద్దాం. కౌన్సిలింగ్ అంటే ఏంటి? వ్యక్తిగత విద్య లేదా భావోద్వేగ సమస్యలను అర్థం చేసుకొని వాటికి సరైన పరిష్కారం కనుగొనేందుకు నిపుణుడు అందించే సహాయాన్ని కౌన్సిలింగ్ అంటారు. అంటే గుర్తుందని మీకు బాగా అర్థమైందా? మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే ఏంటండి? గైడెన్స్ అంటే ఏంటంటే వ్యక్తిగా ఎదగటానికి సహాయం చేయటం, మార్గదర్శనం. అండ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఇక్కడ పరిష్కారం అంటే సరైన పరిష్కారం కనుగొనేందుకు నిపుణుడు అనేది సహాయాన్ని కౌన్సిలింగ్ అంటారు అని గుర్తుపెట్టుకోండి దాన్ని. ఇక నిర్వచనాలు చూస్తే కార్ల్ రోజర్స్ గురించి చూస్తే కౌన్సిలింగ్ అనేది కౌన్సిలర్ మరియు క్లయింట్ మధ్య జరిగే సహాయక సంబంధము అని అంటున్నాడండి. అలాగే ఇప్పుడు కార్ల్ రోజర్స్ అని గుర్తుపెట్టుకోండి. కౌన్సిలింగ్ గురించి నిర్వచనం ఇచ్చిన వాడు ఎవరంటే కార్ల్ రోజర్స్. కౌన్సిలింగ్ అనేది కౌన్సిలర్ మరియు క్లయింట్ల మధ్య జరిగే సహాయక సంబంధం. ఇటు గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ మధ్య తేడాలు ఏంటంటే గైడెన్స్ అనేది ఏమో మార్గదర్శనం అండి. కౌన్సిలింగ్ అంటే ఏంటి? మనకు సహాయం చూడండి. సాధారణ సూచనలు ఇస్తుంది గైడెన్స్. అలాగే ఇదేమో వ్యక్తిగత సమస్య పరిష్కారం సహాయం చేస్తుంది. సమస్య పరిష్కారం అండి కౌన్సిలింగ్. ఇది అందరికీ అవసరం. సమస్య ఉన్నవారికి మాత్రమే అవసరం కౌన్సిలింగ్ అండి. గైడెన్స్ నివారణాత్మక అలాగే విద్యా వృత్తి ఎంపికలు ఉపయోగపడుతుంది. ఇదేమో చికిత్సాత్మక, భావోద్వేగ, వ్యక్తిగత సమస్యలు ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్ లక్ష్యాలు చూస్తే సమస్యను గుర్తించడం, ఆత్మవిశ్వాసం పెంచడం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెంపొందించడం, భావోద్వేగ సమతుల్యత కల్పించడం, వ్యక్తిగత వికాసాన్ని తోడ్పడటం. టెట్లో అడిగే ముఖ్యాంశాలు చూడండి. గైడెన్స్ అంటే ఏంటి? సరైన నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేసే ప్రక్రియ. కౌన్సిలింగ్ అంటే ఏంటి? వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి నిపుణుడు అందించే సహాయం. కౌన్సిలింగ్కు సంబంధించి ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ రోజర్స్. అలాగే చూడండి ఇంకో ప్రశ్న ఉంది. గైడెన్స్ ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించింది? అంటే విద్య, వృత్తి, వ్యక్తిగత అభివృద్ధి అండి. గైడెన్స్ అంటే గైడ్, దారి చెప్పడం. కౌన్సిలింగ్ అంటే సమస్య పరిష్కారం. కార్ల్ రోజర్స్ కౌన్సిలింగ్, రూత్ స్టేంజ్ గైడెన్స్ అండి. అలాగే గైడెన్స్ అంటే ఏంటి? నివారణాత్మక, ప్రివెంటివ్. కౌన్సిలింగ్ అంటే పరిష్కారాత్మక లేదా చికిత్సాత్మక అండ్ రెమెడియల్ ఆర్ థెరపెటిక్ అని మనం చెప్తాము.